సంక్రాంతి అంటే ఇంటికి వచ్చే బంధుమిత్రుల సందడి కంటే సినిమా వాళ్ల సందడే ఎక్కువ. ఇంటికి వచ్చిన వారంతా థియేటర్కి కలిసి వెళదాం అనేస్తారు. అందుకే సంక్రాంతి వచ్చిందంటే సినిమా వాళ్ళకి సంబరాలు వచ్చినట్లే. ఏ మూవీ అయినా సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయితే కలెక్షన్ల వర్షం కురవాల్సిందే. సినిమాలకి ఎలాంటి మూవీకైనా మినిమం గ్యారంటీ టైం సంక్రాంతి. ఈసారి సంక్రాంతి బరిలోకి ముగ్గురు మొనగాళ్లు వస్తున్నారు. ఈ ముగ్గురు మొనగాళ్ల సినిమాల్లో ఒకరి దానితో ఒకటి పోటీ పడుతున్నాయి. రీసెంట్ గా టాలీవుడ్ నుంచి పుష్ప 2 ఇచ్చిన బూస్ట్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ రికార్డులు చేంజ్ చేస్తుందా అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇంతకీ సంక్రాంతి సంబరాలకి రెడీ అవుతున్న 3 సినిమాల ముచ్చటేంటో ఈ స్టోరీలో చూద్దాం. ఇప్పటికే పుష్ప 2 రిలీజ్ అయ్యి 26 రోజులు దాటిపోయింది. టాలీవుడ్లో ఒక్క బచ్చలమల్లి తప్ప ఇంకే సినిమా రిలీజ్ కాలేదు. క్రిస్మస్ సీజన్లో నితిన్ యాక్ట్ చేసిన రాబిన్ హుడ్, ప్రియదర్శి యాక్ట్ చేసిన సారంగపాణి జాతకం మూవీలు రెడీ అయ్యి అటు పబ్లిసిటీకి కూడా రెడీ అయ్యాయి. కానీ పుష్ప 2 ఎఫెక్ట్తో ఈ 2 సినిమాల రిలీజులు పోస్ట్పోన్ అయ్యాయి. దాంతోపాటు ఎటు చూసినా థియేటర్లలో పుష్ప 2నే రూలింగ్ చేస్తోంది. ఏదైనా మూవీ చూద్దామన్నా కొత్త సినిమా ఏదీ లేదు. అయితే ఆ లోటును ఇంకో 10 రోజుల్లో 3 సినిమాలు తీర్చిపోతున్నాయి. 2025ను పురస్కరించుకుని బాక్సాఫీస్పై 3 సినిమాలు దండయాత్రకు రెడీ అయిపోయాయి. సంక్రాంతి ఫెస్టివల్ డోస్ పెంచడానికి ముగ్గురు మొనగాళ్లు 3 సినిమాలు భారీ స్కెచ్తో రెడీ అయ్యాయి. టాలీవుడ్లో ముగ్గురు బిగ్ స్టార్స్ యాక్ట్ చేసినటువంటి భారీ బడ్జెట్ మూవీలు సంక్రాంతి సందర్భంగా ఫ్యాన్స్ను ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అయ్యాయి. రామ్ చరణ్ యాక్ట్ చేసిన గేమ్ చేంజర్, బాలకృష్ణ డాకు మహారాజ్, వెంకటేష్ యాక్ట్ చేసిన సంక్రాంతికి వస్తున్న మూవీలు బరిలోకి దిగాయి. ఇక ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే సంక్రాంతికి వస్తున్న 3 సినిమాల్లో 2 సినిమాలకు దిల్ రాజే ప్రొడ్యూసర్. గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్న సినిమాలను దిల్ రాజు సంస్థే నిర్మించింది. ఈ సంక్రాంతికి దిల్ రాజ్ టాలీవుడ్ ప్రేక్షకులకు డబుల్ ట్వీట్ ఇస్తున్నారు. నిజానికి రామ్ చరణ్ యాక్ట్ చేసిన గేమ్ చేంజర్ మూవీ ఎప్పుడో రిలీజ్ కావాల్సిందట. చివరకు అన్నీ చూసుకుని జనవరి 10న రిలీజ్ చేయాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు. వీటిలో ఏమాత్రం షెడ్యూల్ లేట్ కాకుండా అనుకున్న టైంకే వస్తున్న మూవీ సంక్రాంతికి వస్తున్న మాత్రమే. ముందుగానే సంక్రాంతికే రిలీజ్ చేయాలని అనుకున్నారు. అలా అనుకున్నట్లే షెడ్యూల్ ప్రకారం సంక్రాంతికి వస్తున్న మూవీ రిలీజ్ అవుతోంది. ఈ సంక్రాంతి బరిలో రిలీజ్ అవ్వబోతున్న 3 మూవీలు దేనికవే స్పెషల్ మూవీలు. ఏ ఒక్కటి ఇంకో మూవీతో క్లాష్ కాకపోవడం ఇక్కడ స్పెషాలిటీ. సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్, గేమ్ చేంజర్ మూవీల స్టోరీలు కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. క్రైమ్ యాంగిల్లో ఎంటర్టైన్మెంట్ చేస్తూ తీసినటువంటి మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఈ మూవీలో వెంకటేష్ క్యారెక్టర్ చూశాక చాలా కాలం పాటు గుర్తుండిపోతుందని మూవీ యూనిట్ అంటోంది. లాస్ట్ 8 నిమిషాలు చాలా బాగా వచ్చిందట. ఇక గేమ్ చేంజర్ మూవీ పొలిటికల్ యాంగిల్స్ డిఫరెంట్ గా ప్రజెంట్ చేయబోతున్నారట. ఇందులో పాలిటిక్స్, పోలీస్ ఆఫీసర్, సిస్టమ్ గురించి చెబుతారట. ఇక ఈ సినిమాలో ఎవరికీ తెలియని ఓ సర్ప్రైజ్ ఉందట. అదేంటో తెలియాలంటే మూవీ చూడాల్సిందే అని మేకర్స్ హింట్ ఇస్తున్నారు. 3వ సినిమాగా రాబోతున్న డాకు మహారాజ్ ప్రేక్షకులను ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్తుందని డైరెక్టర్ బాబీ అంటున్నారు. ఈ 3 సినిమాల్లో దేనికదే ప్రత్యేకంగా ఉండడంతో ప్రేక్షకులు దేనికి ఎక్కువ మార్కులేస్తారో చూడాలి. మరి కలెక్షన్లు ఎవరు దుమ్ము రేపుతారో అని టెన్షన్ కూడా పడుతున్నారు. మరోవైపు ఈ 3 సినిమాల ప్రమోషన్ల వ్యవహారంలోనూ మేకర్స్ టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే ఈ 3 సినిమాల వాల్యూనే దాదాపు 800 కోట్ల పైమాటే అంటున్నారు ట్రేడ్ వర్గాలు. భారీ బడ్జెట్తో ఈ సినిమాలు తీశారని ట్రేడ్ వర్గాలంటున్నాయి. ఇప్పటికే 3 సినిమాలు పబ్లిసిటీతో హీట్ పెంచేస్తున్నాయి. సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయ్యే ఈ మూవీల ఈవెంట్లకు కూడా స్పెషల్ గెస్టులను తేవడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. గేమ్ చేంజర్ మూవీకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వస్తున్నారని తెగ పబ్లిసిటీ జరుగుతోంది. బాలకృష్ణ యాక్ట్ చేసిన డాకు మహారాజ్ ఈవెంట్కు ఏపీ సీఎం చంద్రబాబుని తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు వెంకటేష్ యాక్ట్ చేసిన సంక్రాంతికి వస్తున్న మూవీకి మహేష్ బాబుని గెస్ట్గా తీసుకురావాలని మూవీ యూనిట్ ట్రై చేస్తున్నారట. ఇవన్నీ వర్కౌట్ అయితే సంక్రాంతి సంబరాలు ఈ ఫస్ట్ వీక్ నుండే స్టార్ట్ అయిపోతాయని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇంకోవైపు ఈవెంట్లను ఎక్కడెక్కడ ప్లాన్ చేస్తున్నారో కూడా ఇంతవరకు ఎలాంటి అనౌన్స్మెంట్ కూడా రాలేదు. అవి తెలియాలంటే ఇంకో 2-3 రోజులు వెయిట్ చేయాల్సిందే.